కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు. కానీ దైవ వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎక్కడికి పోయాడు? యాడికి పోయాడు? నరకానికి ఏమన్నా పోయాడా? పాతాళానికి పోయాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదైసుకు వెళ్ళాడు. ఇంకా కొద్ది కాలంలో రెండవ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారినందరినీ ప్రభు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా. వస్తాడు కదా. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను, నీవెంతో ప్రేమించే నీ వారిని, నీ కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు, కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కోల్పోయాను, మిస్ అయ్యాను, అయ్యో అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు. నా కుమారి, నా కుమారుడా, ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను, నీకు శాశ్వతంగా అప్పగిస్తాను. నమ్మితే కూడా గట్టిగా